శ్రీలంక గడ్డపై టీ20 సిరీస్ అలానే వన్డే సిరీస్లో ఆడడానికి అడుగుపెట్టిన టీమిండియాకు టీ20 సిరీస్ దక్కినప్పటికీ వన్డే సిరీస్లో మాత్రం గట్టిగా షాకులు తగిలాయి. రోహిత్ సారథ్యంలో మొదటి వన్డే డ్రా అవగా ఆ తర్వాత జరిగిన రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కనుక శ్రీలంక వశం అవ్వకుండా ఉండాలంటే టీమిండియా మూడో వన్డేలో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా గెలవాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే వన్డే సిరీస్ ని ఇండియా సమన్ చేయగలదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం గనుక మొదటి 2 మ్యాచ్లను గమనిస్తే టీమిండియా బౌలర్లు శ్రీలంక బ్యాట్స్మెన్ ను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. మొదటి 5 వికెట్లు చాలా తక్కువ పరుగులకే కోల్పోయినప్పటికీ ఆ తర్వాత శ్రీలంక 200 స్కోర్ దాటడానికి మన బౌలర్లు చెత్త బౌలింగ్ కారణమని చెప్పక తప్పదు. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా గనుక గెలవాలంటే మూడో వన్డేలో శ్రీలంక బ్యాట్స్మెన్ ను ఖచ్చితంగా 200 స్కోర్ లోపే కట్టడి చేయాలి. అదే కాకుండా భారత బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా పేలవంగా కనబడుతోంది. రాహుల్, అయ్యర్, దూబే, కోహ్లీ ఆశించినంతగా రాణించడం లేదు. ఈ పరిస్థితుల్లో భారత మిడిల్ ఆర్డర్ కూడా మూడవ వన్డేలో సత్తా చాటాలి. ఈ రెండు జరిగితేనే టీమిండియా మూడవ వన్డేలో గెలుపు అందుకుంటుంది. లేదంటే ఆ వన్డేలో కూడా ఓడిపోయి సిరీస్ ను శ్రీలంక చేతుల్లో పెట్టేసి ఇంటికి వచ్చేస్తుంది. మీ దృష్టిలో టీమిండియా మూడో వన్డేలో గెలవాలంటే ఏం చేయాలో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.